శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 1, సూత్రాలు 1 నుండి 31 వరకు. ప్రణస్థధానుగమాత్ 1:1:28. ప్రాణమే బ్రహ్మం. ప్రాణాన్ని సూచించే వాక్య భాగాన్ని అనుసంధానితంగా పరిశీలించటం ద్వారా ఆ విషయం అర్థమవుతుంది. ప్రణస్థధానుగమాత్. ప్రాణ శ్వాస లేదా జీవశక్తి. తథా ఈ విధంగా, అలాగే ముందు చెప్పినట్లు, దానికి సంబంధించి ముందు ఉదహరించిన శృతిలో చెప్పినట్లు అనుగమాత్ గ్రంథాల నుండి అర్థం చేసుకోవటం వలన. ప్రాణ అనే పదాన్ని మళ్ళీ చర్చకు తీసుకున్నారు. కౌశేతకి ఉపనిషత్తులో ఇంద్రుడు ప్రతర్ధనుడి మధ్య జరిగిన సంభాషణ ఉంది. దివోదాసుని కుమారుడైన ప్రతర్ధనుడు తన యుద్ధబలంతో ఇంద్రుని నివాసానికి వచ్చాడు. ప్రతర్ధనుడు ఇంద్రునితో, మానవునికి అత్యంత ప్రయోజనకరమని మీరు భావించే వరాన్ని మీరే నాకు ప్రసాదించండి అని అన్నాడు. దానికి ఇంద్రుడు, నన్ను మాత్రమే తెలుసుకో. మానవునికి అత్యంత ప్రయోజనకరమని నేను భావించేది ఇదే. నేను ప్రాణాన్ని, ప్రజ్ఞాతను. నన్ను ప్రాణంగా, అమరత్వంగా ధ్యానించు అని బదులిచ్చాడు. ఆ ప్రాణమే నిజానికి ప్రజ్ఞాత్మ, ఆనందము, క్షయం లేనిది, అమరమైనది అని అన్నాడు. ఇక్కడ ప్రాణ అనే పదం కేవలం శ్వాసను, గాలి యొక్క మార్పును, లేక దేవుడైన ఇంద్రుడిని, లేక వ్యక్తిగత ఆత్మను, లేక పరమబ్రహ్మాన్ని సూచిస్తుందా అనే సందేహం తలెత్తుతుంది. ఈ భాగంలో ప్రాణ అనే పదం బ్రహ్మాన్ని సూచిస్తుంది. ఎందుకంటే అది మానవ సంక్షేమానికి అత్యంత అనుకూలమైనదిగా వర్ణించబడింది. బ్రహ్మజ్ఞానం కంటే మానవ సంక్షేమానికి మరేది అంతగా అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ప్రాణాన్ని ప్రజ్ఞాత్మగా వర్ణించారు. తెలివిలేని గాలి స్పష్టంగా తెలివైన ఆత్మ కాలేదు. ముగింపు భాగంలో పేర్కొనబడిన ఆనంద, అజర, అమృత వంటి గుణాలు బ్రహ్మకు మాత్రమే వర్తిస్తాయి. అంతేకాక ప్రాణజ్ఞానం అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది. నన్ను ఈ విధంగా తెలుసుకున్న వాని ప్రాణానికి మాతృహత్య వలన కానీ, పితృహత్య వలన కానీ ఎటువంటి హాని జరగదు అని కౌశితకి ఉపనిషత్తు చెబుతున్నది. ఈ శ్లోకాల విషయ వస్తువు పరమాత్మ లేదా అత్యున్నత బ్రహ్మమే అని అంగీకరించినప్పుడే ఇదంతా సరిగ్గా అర్థం చేసుకోగలం. అంతేగాని దాని స్థానంలో ప్రాణవాయువును ప్రతిక్షేపిస్తే కాదు. అందువల్ల ప్రాణ అనే పదం బ్రహ్మాన్ని మాత్రమే సూచిస్తుంది. సశేషం. శుభం భూయాత్.